నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజేతం 12 రోజులు మాత్రమే ఉంది. ప్రజలు ఎటువైపు పట్టం కడతారు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీ మేమే గెలుస్తాము, మేము హ్యాట్రిక్స్ అని ఒక పార్టీ చెప్తుంది, మార్పు కోరుతున్నారు ప్రజలని ఒక పార్టీ చెప్తుంది. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు ఏదైతే ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గం ఉందో టౌన్లో 23వ వార్డులో ప్రచారం చేస్తున్నటువంటి వెంకటరెడ్డి గారు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు ఇక్కడ. మరి వాళ్ళ సోదరుడు రాకేష్ రెడ్డి గారితో ఈరోజు మరి ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో ఇంటింటికి మరి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఎలా తీసుకెళ్తున్నారు, మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే పైన వారు ఎలాంటి అస్త్రాలు విసురుతున్నారు, వారి మాటలు తెలుసుకోవాలి. వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ ఇప్పటికి 10 సంవత్సరాలు దూరం అయింది ప్రభుత్వానికి, మరి అసలు మళ్ళీ మేమే హ్యాట్రిక్ కొడతామని కారు అంటుంది, ఎలా చూడాలి, మీరేం చెప్తారు? ఇప్పటి వరకు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మనము నిధులు నీళ్లు నియామకాలు అనే కాన్సెప్ట్ తోటి కొట్లాడి తెలంగాణ సాధించుకున్న తర్వాత యువకులు, ఉద్యోగస్తులు, రైతులు, ప్రతి ఒక్క వర్గం కూడా మనకేదో చేస్తుంది, టీఆర్ఎస్ను మనకి ఈ తెలంగాణ సాధించడానికి తోడ్పడిన ఈ టీఆర్ఎస్కు మద్దతు ఇస్తే మనకు ఏదో ఒరుగుతుందనే ఉద్దేశంతో 10 సంవత్సరాలు పట్టం కట్టడం జరిగింది. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఓటేయండి అని అనేవాళ్ళు, కానీ ఈసారి కొత్తగా తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఓటేయమని అంటారు, ఎలా చూడాలి దీన్ని? ఎస్, అవునండి. ఈ తెలంగాణ ఇచ్చింది ఆ రోజు కొట్లాడి, అంతకుముందు చాలా 1960 నుంచి స్ట్రగుల్ చేస్తూనే ఉంది తెలంగాణ కోసం సపరేట్ కావాలని చెప్పి. అప్పటి నుంచి కూడా చాలామంది ముఖ్యమంత్రులు మారినరు, ఎంతోమంది ఉద్యమకారులు కూడా పోయినరు. కానీ ఇవ్వాలనే మనసున్న పార్టీ ఏది లేకున్నది. అది కేవలం కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉండడం వల్ల సోనియా గాంధీ ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఆత్మహత్యల్ని ఆపాలనే ఉద్దేశంతో తెలంగాణ ఆంధ్రాలో చనిపోయినా తెలంగాణలో బతుకుతుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి ఈరోజు మనకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ దగ్గర చెప్పి మాట మార్చి తెలంగాణ వచ్చిన తర్వాత మేమే అధికారంలోకి వస్తాం, మేమే డెవలప్ చేసుకుంటామని చెప్పి రావటం, వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం కూడా ఏదైతే నియామకాలు అనే కాన్సెప్ట్లో వారు హామీ ఇవ్వడం కొట్లాడడం జరిగిందో ఆ కొట్లాటలో ఆ కాన్సెప్ట్ను మాత్రం ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. ఎట్లాగంటే నోటిఫికేషన్లు ఇవ్వటం, వెనక నుంచి కోర్టులో కేసులు వేయించటం, నోటిఫికేషన్లు ఇవ్వటం, పేపర్ రాయించడం, పేపర్ లీక్ చేయటం, ఇట్లాంటి వాటి వల్ల యువత చాలా మట్టుకు విసిగి వేసారిపోయినరు. దీన్ని ఇట్లే కంటిన్యూ చేస్తే ఇంకా మనం బ్రతుకు లేదు, ఆత్మహత్యలే శరణ్యం అనే స్టేజ్కి యువత వచ్చింది. కాబట్టి రెండవది, ఉద్యోగస్తులు వాళ్లకు కొన్ని జీపీఎఫ్ లాంటి కొన్ని నిధులు ఉంటాయి, వాళ్ళ సొంత శాలరీ నుంచి వాళ్ళు పోగేసుకున్న డబ్బులు, అవి ఎట్లాంటి పరిస్థితుల్లో అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఇంట్లో పెళ్ళి కానీ వాళ్ళ పిల్లల పై చదువులకు కానీ వాటికి ఉపయోగించుకునేదానికి తీసుకునే అవకాశం ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిధులకి ఏ ఉద్యోగస్తుడు దరఖాస్తు పెట్టుకున్నా కానీ ఇవాళ పెండ్లి అని దరఖాస్తు పెట్టుకుంటే పెండ్లికి రావడం లేదు, ఆ డబ్బులు పిల్ల తొట్లకు వస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని సాగనంపి మనం మార్పు తెచ్చుకోవాలి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే మనకు ఈ సమస్యల నుంచి మనం గట్టెక్కుతామని చెప్పి ఇటు యువత, ఉద్యోగస్తులు, రైతులు కూడా మనకిచ్చే రైతు బంధు అని చెప్పి ఏదైతే ఇస్తున్నారో అది వచ్చే సబ్సిడీలన్నింటినీ కూడా మాయం చేసేసి ఆ ఒక్క రైతు బంధును మాత్రమే చూపించి మిగతా అన్నీ కూడా మాయం చేయడం జరిగింది. వీటన్నిటినీ ఇప్పుడు ప్రజలు తనంతట తాను తెలుసుకున్నారు. మనం ఎక్కడ దేన్ని కోల్పోతున్నాం, ఏది మనకు లాభం జరుగుతుంది, ఏదొస్తే మనం బాగుపడతామని చెప్పి అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందరి నిర్ణయం చాలా ప్రతి ఒక్కరు కూడా గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్పు తప్పకుండా వస్తుంది. 23 వార్డుల పరిస్థితి ఎలా ఉంది? 23 వార్డులో నీళ్లు మేమే ఇచ్చాం, సీసీ రోడ్లు మేమే ఇచ్చాం, సామాన్యుడికి కావాల్సినటువంటి పథకాలు మేమే ఇచ్చామని చెప్పుకుంటారుగా. నీళ్లు మరి ఇప్పుడు ఇక్కడైతే ఏ ఇంటికి రావడం లేదు.
నీళ్లు ఇచ్చినామని చెప్తే ఇచ్చినామని చెప్పేవాళ్ళు ఎవరు వస్తారో చూపిస్తే మేము ఛాలెంజ్ చేయగలుగుతాం. సీసీ రోడ్లు అంటే ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? మరి ఇవాళ ఎన్నికలు వచ్చిన సందర్భంలోనే సీసీ రోడ్లు వేసి మేము అభివృద్ధి అని చెప్తున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది ఫండ్ అనేది ప్రతి కామన్ మ్యాన్ కూడా తెలుసుకుంటున్నాడు. అది మున్సిపాలిటీ సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ ఎక్కువగా రావటం వల్ల ఈ సీసీ రోడ్లు వేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఏం చెప్తారు ఓటర్లకు, ఏం చెప్తారు మీ వార్డు నుంచి? ఇప్పుడు మనకు మార్పు కావాలి కాబట్టి మన యువకులు అంటే యువకులు బతకాలంటే, నోటిఫికేషన్లు రావాలంటే, ఉద్యోగాలు రావాలంటే ఈ ప్రభుత్వాన్ని సాగనంపి మనం మార్పు తెచ్చుకోవాలి, కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి అందరికీ పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ.